ఈ 4 మత్తయి వార్త 28వ అధ్యాయం 26వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా దేవా నన్నెందుకు చేయించారు అని అర్థం. ఏలీ ఏలీ లామా సబక్తాని యేసు ప్రభు వారు హెబ్రీ మరియు అరబిక్ భాషలో వాడేవారు. దానికి అర్థం కీర్తన 22:1 నా దేవా నన్నేలా ఇడనాటికి అని అది ఒక ప్రవచనం అనగా నెరవేర్చబడుతుంది. ఈ 4వ మాట ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ప్రభు వారు ఈ ప్రవచనం పలికారు. 1 ప్రకారం ఆయన కపాలము అనబడిన స్థలములో శిలువపై అందరూ చేయి విడిచారని బాధపడలేదు. తన తండ్రి చెయ్యి విడిచాడే అని ఎంతో బాధ అనుభవించారు. కపాలము అనగా దేవుడు కపాలము అనగా తెలుగులో దానికి కల్కలి అని పేరు, దానికి ఒగ్గులత అనే పేరు. నేడు మనము క్రిస్టియన్స్ అని పిలువబడుతున్నాం. దానికి క్రిస్టో అనే పదం దేవుడైన యేసు ప్రభు వారు దేవుని ఆ సభక్తాన్ని దేవా దేవా నన్ను నిరుగు చేయించేవారు. దేవుని యొద్దకు వచ్చిన అందరూ దేవుని చేయి విడిచారని, నా దేవా నువ్వు నన్ను చేయి విడిచావా అని దేవుని మొదటిసారిగా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయనే ఒక సత్యంగా, ఆయనే ఒక మార్గంగా ఆయన్ని గుర్తించుకోవాల్సిన విషయం. మానవుడిగా ఈ మరణ ద్వారం వల్ల మనం రక్షణ కలుగుతుందని మనం నమ్ముతున్నాము. కానీ ఆ దేవుడైన యేసు ప్రభు వారు ఆయన పక్కనున్న వాళ్ళందరూ ఆయనను చేయించారు. ఆయన శిష్యులు చేయించారు. ఆయన సువార్త చెప్పేవాళ్ళు, చెప్పి విన్న వాళ్ళు, పరిశుద్ధులుగా మారిన వాళ్ళు అందరూ ఆయన చేయించారు. కానీ నా దేవా అందుకు నా చేయి విడిచావా అని దేవుని మొరపెడుతున్నారు. 4వ మాట చేయి విడిచిన ద్వారా మనం 33 సంవత్సరములు దేవుడు జీవముతో 12 సంవత్సరాల తర్వాత తండ్రి అయిన దేవుడు చేయట ఆయన భావించలేకపోయాడు. ఆ దేవుడు నా చెయ్యి విడిచాడా అని ఆయన శిలువలో ఉన్నప్పుడు దేవా నా చెయ్యి విడిచావా అని శిలువలో 7 మాటలు పలికాడు. అందులో మొదటి మాట ప్రార్థన, 4వ మాట ప్రార్థన, 7వ మాట ప్రార్థన. ఈ ప్రార్థన చేయటం ద్వారా మనకి ఆశీర్వాదము కానీ మనం చేసే పనులు కానీ మాయ అనగా మరణములో ఉన్న జీవములోనికి నడిపించమని అర్థం. యోగాను 1:5 ప్రకారం దేవుడు వెలుగై ఉన్నాడని రాయబడి ఉన్నాం.
అలాంటి వెలుగైన దేవుడు అక్కడ చీకటిని మన కొరకు అనుమతించి ఉన్నాడు. మనము చిన్న దెబ్బ తగిలితేనే ఎంత బాధపడతాము. దేవుడికి 5,480 దెబ్బలు, కొరడా దెబ్బలు కానీ, తన ముఖం మీద ముద్ర వేయడం కానీ, అతను ఆ తండ్రి అయిన ముల కిరీటము రక్తపు బిందువులు అంటే చోట బిందువులు లాగా పడడం కానీ, ఆయన ఎంత నరకయాతన అనుభవించాడో మనం తెలుసుకోవాలి. నేడు ప్రభు యేసుక్రీస్తు వారు ఎన్ని పొట్టు తన అప్పగించుకుని అని ఆయన నడినెత్తి వరకు అధికారం నుండి నడినెత్తి వరకు ఆయన ఎంత ఎంత బాధని అనుభవించాలో మనం తెలుసుకోవాలి. 5,480 గాయాలు పొందారు. వీటి వెనక 150 లోతైన గాయాలు పడ్డారు. ఆయన గడ్డపు వెంట్రుకలు 108 సార్లు పెరిగారు. ఆయన ముఖముపై 80 పిడుగులు పడ్డారు. ఆయన తలపై 19 నిళ్ళగల కలిగిన కిరీటం పెట్టారు. 150 కేజీల పొరుగు తల సిలువను ఆయన మోసాడు. ఆయన మన కొరకు ప్రాణాలనే పెట్టాడు. కానీ మన కొరకు ఆయన ప్రాణాలనే పెట్టి మనం ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాం. మనం మనుషులైనా నమ్ముతున్నాం కానీ దేవుని నమ్మట్లేదు. దేవుని కొరకు ప్రార్థించాలి, దేవుని కొరకు మొరపెట్టాలి. నా జీవితంలో నేను 3 సంవత్సరాల నుండి దేవుడిని నమ్ముకుంటున్నాను. నాకైతే దేవుడు చాలా మేలు చేశాడు. నా దేవుడు నేను నమ్ముతున్నాను. ప్రభువైన యేసుబాబు తండ్రి నా కొరకు చాలా మేలు చేశాడు. ఇంత బాధని అనుభవించిన దేవుడు మన కొరకు ప్రాణాలను పెట్టిన దేవుడికి మనం ప్రార్థించి ఆయనను వేడుకోవాలి. యేసుప్రభు వారు ఈ సంబంధించిన ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. చిన్న బాబు నడిచిందో వాడు ఈ మధ్య దేహానికి నాకు హెల్ప్ కాలేదు. వాంతికి సరి అవుతా ఇంకా ప్రార్థన చేసుకోవడం మానేసింది. చిన్న ఆట కింద పడిపోయి కొంచెం దూరం తీసుకొని కూడా వెళ్ళింది. అయితే ఆ క్షణం అందరూ వచ్చేసారు. మా అక్క చేయగలరు. కానీ వాడికి ఒక చిన్న గాయం కూడా అవ్వలేదు. అది నాకు దేవుడు చేసిన మేలు. ఇది ఎక్కువ నుంచి సాక్ష్యంగా చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను ప్రార్థించకపోయినా నా దేవుడు నా తట్టున్నాడు. నన్ను కాస్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా నా దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అదే కన్నీటి ప్రార్థన చేస్తే ఇంకా ఎంత మేలు చేస్తాడు. నాకు ప్రార్థన చేసేదానికి కూడా ఓపుకుండట్లేదు. అంత ఏమవుతుందో ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు అసలు రాజేష్ వల్ల ఏమో తెలియదు. అసలు ఆయన మాట వినట్లేదు, ప్రార్థన చేయట్లేదు. నా కుటుంబంలో నేను నా బిడ్డ ఎలా ఉండాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కొద్ది సమయం పాట తగ్గి భాష